అంబటి సిల్క్స్ కాంచీపురం శారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. దేవుని ప్రతిమలు అలానే ఫొటోస్ మనం తుడుచుకొని పూజ చేసుకునే ముందు తుడుచుకుంటాం కదా, దానికి ప్రత్యేకమైన రోజులు ఏమన్నా ఉంటాయా? ఈ రోజు తొడగొచ్చు, ఈ రోజు తుడుచుకోకూడదు, అట్లాంటి నియమాలు ఏమైనా ఉన్నాయంటారా? మీ విధానం అంటే మామూలుగా మంగళవారం శుక్రవారం కాకుండా దేవతా ప్రతిమలు తుడుచుకోవటం కానీ, పులికాపు పెట్టడం, వాటిని తోమి పెట్టుకుంటాం, శుభ్రంగా పెట్టుకుంటాం కదా. నెలకు ఒక్కసారి చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా. కానీ మంగళ శుక్రవారాలు కాకుండా, అమావాస్య కాకుండా చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా మనం చేసుకునేది మామూలుగా ఫోటోలు అవి తుడటం అంటే ఏం చేస్తాము, మొత్తం మందిరంలో ఉన్నవన్నీ తీసి బయట పెట్టి తుడిచి మందిరం ఒకసారి శుభ్రంగా తుడిచేసుకుని వీటిని కూడా తడిబట్టి పెట్టి తుడిచి మళ్ళీ బొట్టుగా పసుపు పెట్టి గంధం పసుపు బొట్టు పెడతాం, బొట్టు పెట్టి మళ్ళీ స్థాపిస్తాం, మళ్ళీ వెనక్కి పెట్టుకుంటాం. అవును కదా, ఒక గంటన్నర పడుతుంది కదా ఈ పని అంతా. బూజులు దులుపుకోవటాలు ఇవన్నీ పడతాయి ఆ పనులు. నెలలో ఒక రోజు, నెలకు ఒక్కనాడు చేస్తే కొంచెం శుభ్రంగా కళకళలాడుతుంటే దుమ్ము పట్టిపోకుండా హారతి పొగలు, తర్వాత ఏమో ఈ అగరబత్తుల పొగలు అవి పట్టేసి బంకగా జిగురుగా అవుతుంది. నూనె కూడా అంత సరైన నూనె కాదనుకో, దీపారాధన పెడితే నూనె చూరిపోతుంటాయి, పొగ చూరిపోతుంటాయి. ప్రతి నెల వంటిల్లు బాగు చేసుకున్నట్టు, హాల్ బాగు చేసుకున్నట్టు అట్లా ప్లాన్డ్గా చేస్తాను చూడు, అట్లా దేవతార్చనని కూడా బాగు చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా ప్రతిమలు అవి ఉన్నాయనుకో, కొంతమంది దగ్గర ప్రతిమలు, అవునండి, వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు. ప్రతిమలు ఉన్న ఇంట్లో ప్రతిమలు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి చక్కగా పులికాపు పెట్టడం, దాన్ని తిరుమంజనం అంటారు. తిరువంజన సేవ, తిరువంజనం చేయటం అంటే నేను తిరుమంజనం శుభ్రంగా తోమటం అనమాట. చింతపండు, కాస్త ఉప్పు లేదా పాత చింతకాయ పచ్చడి అవి వేసి, మా ఇంట్లో మా వాళ్ళు అయితే గడ్డి కాల్చి ఆ బూడిదవుతుంది కదా, దాంతో చింతపండు నీళ్లు అది కలిపి పులికాపు పెట్టేవాళ్ళు. పులికాపు పెట్టడానికి ఒక పద్ధతి. ఈ పులి కాపు అంటే పులుపు ప్లస్ ఈ కాల్చిన బూడిద, దాంతో పాటే చేసేవాళ్ళు అనమాట. చేసి దేవతా ప్రతిమలు శుభ్రంగా తోమేసేసుకోవటం, చక్కగా మంచినీళ్ళతో తలతల్లాడిచ్చి పెట్టుకోవటం. ఎప్పుడైనా శుక్రవారం మంగళవారం పనికిరాదు, ఇది సాధారణ నియమం. అమావాస్య నాడు చెయ్యరు. మళ్ళీ ఏకాదశి ద్వాదశిలో అస్సలు చేయకూడదు. మంగళవారం శుక్రవారం కాలేదండి అంచేత ఏకాదశి అయినా చేయకూడదు. ఈ తిథి చూసి పెట్టుకోండి. ఈ పని చేయడానికి క్యాలెండరు ఏకాదశి ద్వాదశి కాకూడదు, మంగళవారం శుక్రవారం అమావాస్య ఈ 5 కాకుండా, ఈ 5 అంటే మంగళవారం శుక్రవారాలు వారంలో నెలలో 4 సార్లు వస్తాయి కదా, 4 రోజులు 8 రోజులు అవి పోతాయి. 2 ఏకాదశులు 2 ద్వాదశులు 12 రోజులు పోతాయి. 13వది అమావాస్య. ఇవి కాకుండా, ఇదే కాకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన పద్ధతి ఉంటే, ఫలానా తిథిలో చేయాలన్న నియమం ఇంట్లో అమ్మమ్మలతో నాయనమ్మల దగ్గర ఉంటుంది, కనుక్కొని చేసుకోవచ్చు. ఓకే, అడిగి చేసుకోవటమే. అయితే ఈ పులికాపు పెట్టిన తర్వాత ఏం చేసుకుంటాం, మళ్ళీ అన్ని వెనక్కి పెట్టుకుంటాం కదా. ఈ పెట్టినప్పుడు ఏం చేస్తామంటే 2 విధానాలు చేస్తారు చేయ. మామూలుగా మేం చేసే విధానం ఏంటంటే, గంధం కలుపుకుంటాం. గంధం అరగదీసి సాన మీద తీసి ఈ గంధం బొట్టు పెట్టి ప్రతిమకి, అప్పుడు దాని మీద కుంకుమ బొట్టు పెడతాం. నేను ఒకరి దగ్గర చూశాను, కుంకుమలో కొద్దిగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె చుక్క కానీ కలిపి రంగరిస్తారు, అది పెడతారు. కుంకుమ పెట్టాలంటే నూనె చుక్క వేయాలి అందులో, అప్పుడు కుంకుమ రాలిపోకుండా ఉంటుంది. ముదురు రంగులో అలా బొట్టు చక్కగా మెరమెరలాడుతూ కనిపిస్తుంది. నేను చూసాను రమ్మగారు ఈ విధానం. ఈ 2 పద్ధతులు చేస్తారు. గంధం పెట్టి బొట్టు పెట్టడం మామూలుగా మా ఇళ్లలో మేము చేసుకునే విధానం. పటాలైనా ప్రతిమలైనా కూడా గంధము పైన బొట్టు. ఈ గంధం సాంది లేవండి అంటే, గంధాల డబ్బాలు కొనుక్కుంటాం కదా, అష్టగంధము అవి అంతే, కొద్దిగా కలపండి. గంధం కొంచెం కలిపి గంధపు చుక్క పెట్టడం, దాని మీద కుంకుమ అతితే చక్కగా కుంకుమ రాలిపోకుండా ఉంటుంది, చక్కగా చూడ్డానికి బాగా అతుక్కుంటుంది. గంధము కుంకుమ 2 అర్పించిన ఫలితం కూడా లభిస్తుంది. ఇవి 2 పెట్టుకోవటం, ఇట్లా చూడగానే ఒక తృప్తి కలుగుతుంది. అలా ఇప్పుడు మందిరం శుభ్రం చేసుకున్నాక పువ్వులు, నిర్మాల్యాలు, అవి రోజు పెట్టిన పూలు కొన్ని పటాలు వెనక్కి పడిపోయి, వాటి వెనక్కి పడిపోయి అలా ఉంటాయి. వాటన్నిటిని క్లీన్ చేసేస్తూ ఉండండి. వాటిని ఎక్కడ పెట్టొచ్చు రమ్మగారు? పువ్వుల నిర్మాల్యాన్ని మామూలుగా మనకి పువ్వుల కుండీలు, పువ్వుల చెట్లు ఉంటే వాటి మొదళ్లలో వేసేసుకోవచ్చు. ఇంకో పని చేయొచ్చు. ఇప్పుడు మన మొక్కల్లో ఎరువులకి అవే కదా, సేంద్రియ ఎరువులు అవే కదా వాడుకుంటున్నాము. రోజు ఒక కవర్లో వేయడం, బాగా 3-4 గుప్పెళ్ళు అయిపోయిన తర్వాత ఏదైనా పెద్ద కుండీలో అడుగున పడేసి పైన మట్టేసేసేయండి. మన ఇంట్లో వెనకాల పెరళ్లలో స్థలాలు ఉంటే కనుక మొక్కల్లో వేసేసేయచ్చు. నిర్మాల్యం ఇన్ని పువ్వులతో పూజ చేసామనుకో, నిర్మాల్యం డిస్పోజ్ చేయలేకపోతాం. అవును, ఈ పువ్వు నిర్మాల్యం అంటే, పూజా నిర్మాల్యం ఎలా ఉంటుందంటే, ఇవాళ పూజ చేస్తే రేపొద్దున తప్పకుండా నిర్మాల్యాన్ని తొలగించాలి.
అలా ఉంచేయకూడదు. ఉంచకూడదు. నిన్నటి పువ్వులు ఇవాళ ఉంచకూడదు, అది నియమం. ఆ పువ్వు తీసేసి ఫ్రెష్ పువ్వులు పెట్టా. మన దగ్గర ఎక్కువ పూలు, రెండే పెట్టుకో. రోజువారీ నిండుగా పువ్వులతో పూజ చేస్తే చామంతులు అవి ఇంతంత ఉంటాయి చూడు, పెద్ద పెద్ద చామంతులు వచ్చినప్పుడు అవి కదలవు మెదలు వారమైనా అలాగే పచ్చగా మెరమరలాడుతూ ఉంటాయి. అవును. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇవాళ పెట్టామా, ఇందాక నువ్వు అడిగిన డౌట్ చెప్తాను. ఇవి పెట్టిన తర్వాత ఈ రెండో రోజు కూడా పువ్వు అలాగే ఉంటుంది, ప్లాస్టిక్ పువ్వులే. తీయబుద్ధి కాదు, బాగుంది కదా అనిపిస్తుంది, కానీ ఆ పద్ధతి చేయకూడదు, తీసివేయాలి. పువ్వు అందంగా ఉందా లేదా అని కాదు, నువ్వు పెట్టిన రోజు రాత్రి గడిచిందా లేదా అనేది నియమం. మీకు ఆ పువ్వులు పచ్చగా ఉన్నాయి, పారే బుద్ధి లేదు, అలా అయితే ఓ పని చేయండి, చక్కగా ఆ పువ్వులు నిర్మాల్యం తీసి ఓ చిన్న ప్లేట్లో కాసి నీళ్ళు పోసి ఆ నీళ్ళలో వేసి హాల్లో పెట్టుకోండి. 4 రోజులు పువ్వులు కళకళలాడుతూ ఉంటాయి, టేబుల్ మీద బాగానే ఉంటుంది, అవేం పాడవ్వవు కదా, ఎక్కువ రోజులు ఉంటాయి. టేబుల్ మీద పెట్టుకోవచ్చు, నేను కింద పెడితే తొక్కుతాం, టేబుల్ మీద పెట్టుకోవడానికి దేవుడి నిర్మాల్యాన్ని అలా పెట్టచ్చు, ఏం తప్పలేదు. పూజ చేసిన ఫలితం అంతా ఈ నిర్మాల్యాన్ని అలక్ష్యంగా పడేస్తే ఎక్కువ పాపం వస్తుంది. అలక్ష్యం చేయకూడదు, దాన్ని జాగ్రత్త చేయాలి, తొక్కే చోట వేయకూడదు, తొక్కకుండా ఉండే చోట పెట్టుకోవాలి. కుండీలు ఈజీ, మనకి ప్రతి కుండీలో ఎంతో కొంత ఖాళీ ఉంటుంది, కొద్దిగా మట్టి తొలగ తీసి పువ్వులు వేసేసి పైన మట్టి లాగేసినా కూడా 4 రోజుల్లో కుళ్ళిపోతుంది, మన మొక్కలకి సత్తువ అవుతుంది. తొక్కక్కర్లేకుండా సరిపోతుంది. పెద్ద మొక్కలు ఉంటే మరీ మంచిది, అందులో వేసేసేయటం అడుగున, లేదా మనకి పెరట్లో కాస్త ఖాళీ స్థలం ఉంటే ఒక చోట కాస్త గొయ్యిదే పెట్టుకొని రోజు పువ్వులు అందులో వేసేసి ఎప్పుడో ఒక రోజు అది మూసేస్తే ఒక 2-3 నెలల తర్వాత అది ఎరువు అయిపోతుంది ఆ ప్రాంతం. అది తవ్వి ఇంకో చోట పెట్టుకోవచ్చు, లేదా ఆ ప్రాంతంలోనే కొత్త మొక్క పెడితే కింద ఉన్న ఈ సత్తువుతోటి బ్రహ్మాండంగా మొక్క వచ్చేస్తుంది, మొక్కలు బాగా వస్తాయి. ఇలా ప్లాన్ చేసుకోండి. నిర్మాల్యాన్ని మాత్రం ఉంచకూడదు. దేవతా ప్రతిమలు క్లీన్ చేసుకునే విధానం కూడా ఇదే పంధ. దాంట్లో ఇంకా వేరే అమెండ్మెంట్ సాధారణంగా అయితే ఏమీ ఉండవు. మనం జాగ్రత్త వహించవలసిన 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, పండక్కి మామిడాకులు పువ్వులు తోరణాలు కడతామా, కట్టి 4 రోజులు ఎండిపోయేవి అక్కడే ఉండేలాగా చేయబోకండి. 2వ రోజు తీసేసేయండి, లేదా 3 రోజులు ఉంచాలనుకుంటే 3 అయ్యాక 4వ రోజు తీసేయండి. శుక్రవారం మంగళవారం తీయకూడదు, మనకు సాధారణ నియమాలు ఉంటాయి, అందరి ఇళ్లలోనూ ఉంటుంది. శనివారం నాడు తీసేయండి. ఈ దేవతార్చనతో పాటు గుమ్మానికి పసుపు రాయటం, బొట్టు పెట్టడం అలాంటివి అలవాట్లు ఉంటాయి. వాకిట్లో ముగ్గేసుకోవటము, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, మనకి వాతావరణంలో ఒక పవిత్రత కల్పించటం, మన బుద్ధికి సత్ప్రవర్తన నేర్పించటం, ఇది ప్రధానం. నియమం ఉండటం, నియమాలు తప్పకుండా తెల్లారు లేవగానే వాకిలు తుడిచేయాలి, తడిపెట్టేసేయాలి, లేకపోతే నీళ్ళు కడిగేసేయాలి, ముగ్గు పెట్టాలి. టైం ప్రకారం చేస్తాం కదా, దానికోసం తప్పకుండా మెలకు వచ్చేస్తుంది. అలవాటు చేసుకుంటే మంచిది. గుమ్మానికి పసుపు రాయటము, మామిడి మండలు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ కరోనా రోజులు ఇప్పుడున్న నేపథ్యంలో కూడా మనకి లోపలికి జర్మ్స్ రాకుండా కుదురుతాయి. ఇప్పుడు గుమ్మానికి బొమ్మలే, మనం పువ్వులు ఏం చేసామనుకో డిజైన్, అప్పుడు ఎక్కడ రాస్తాం పసుపు? అప్పుడు పసుపు రాయలేకపోతాం. అవకాశం ఉన్న వాళ్ళు రాసుకోండి, కాస్త పసుపు రాయటము అలా చేయొచ్చు. మాకు కొంతమంది ఇదివరకు, ఇప్పుడు మా ఇంటి ఎదురుకుండా ఒక రాజస్థాన్ గాదని ఉంటారు, అనంతపురం వాళ్ళు ఉండేవాళ్ళు. ఆవిడ ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి పెట్టి గుమ్మం వాకిట్లో వాళ్ళు పెద్ద ముగ్గేసి, ఇంత ముగ్గు చిన్నది, పసుపు కుంకాలతో వేసి గుమ్మానికే పూజ చేసుకునేది ఆవిడ. గడప గౌరి రోజు పూజ చేసేది ఆవిడ గుమ్మానికి, వాకిలి గుమ్మానికి. ఎంత శ్రద్ధగా వేసేవారు, గడప మీద కాలేయకుండా పసుపు కుంకుమ వేసి. మనం ఊళ్ళల్లో అలవాట్లు, మనకు అలవాటు ఉంటే చేసుకోవడం, ఎలాంటి అలవాటు ఉంటే అట్లా. ప్రధానంగా దీనికి ఏం చేయాలి, మనం పెద్దవాళ్ళని ఫాలో అవ్వాలి. వాళ్ళని ఫాలో అయ్యి ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి, మన అలవాట్లకి, మన పద్ధతులకి కొంత మంచిని చేకూర్చేవి. అయితే వీళ్ళని చూసి వాళ్ళని చూసి కాకుండా మనం కంటిన్యూ చేయగలుగుతాము. మీరు అన్నట్లుగా భక్తి, శ్రద్ధ, ప్రధానంగా శ్రద్ధ మనం చేయగలుగుతాము అనుకున్నప్పుడు చేసేయడం మంచిది. వాళ్ళు ఎవరో చేశారని చేసుకోవద్దు, మన ఇంట్లో ఏముందో అది చేయండి. పోనీ వాళ్ళు చేశారని మీకు నచ్చింది అనుకోండి, రోజు చేసేందుకు నేర్చుకోండి, అది చేయొచ్చు. అలవాటు చేసేసుకుంటే బాగుంటుంది. కంటిన్యూ చేయాలి. రైట్ రామగారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే జయ.